ఒకప్పుడైతే నాకు పాస్‌పోర్ట్ ఉండేది. కానీ అది ఇప్పుడు ఒక జ్ఞాపకంగా మిగిలింది. ఎందుకంటే నాకు పాస్‌పోర్ట్ ఎక్స్‌పైర్ అయ్యి 3.5 సంవత్సరం అయింది. అందుకనే ఇప్పుడు చెన్నై పాస్‌పోర్ట్ ఆఫీస్‌లో స్లాట్ బుక్ చేసుకొని చెన్నైకైతే ఎళ్తున్నాను. నేను చెన్నైకి బయలుదేరదాం అనుకోగానే సైక్లోన్ కూడా నేను వస్తారా మావా నీతో అనింది. ఆల్రెడీ పాస్‌పోర్ట్ ఆఫీస్‌లో ఏం జరగద్దని టెన్షన్ ఉన్న నాకు మధ్యలో సైక్లోన్ ఎఫెక్ట్ ఒకటి. ఎలాగో ఒకలా గుమ్మిడి దాకా వచ్చి ఇక్కడైతే ఫ్యూయల్ అయితే పట్టించేసాం. నేను బయలుదేరినప్పుడు నాకైతే చిన్న హోప్ అయితే ఉండేది, చెన్నైలో ఉన్న వర్షం అన్న తక్కువ ఉందేమో అని. కానీ ఇక్కడ వెదర్ చూస్తుంటే మంచి దెబ్బ అయితే పడేటట్టుంది. మాటల్లోనే పాస్‌పోర్ట్ ఆఫీస్‌కి అయితే వచ్చేసాం. నాకు ఇక్కడ రాగానే టెన్షన్ అయితే పెరిగిపోయింది. ఏం క్వశ్చన్స్ చేస్తారు, ఏం డాక్యుమెంట్స్ అడుగుతారని. పడ్డాను కానీ లోపలికి వెళ్ళైతే మనం అయితే సక్సెస్ఫుల్గా పని అయితే పూర్తి చేసుకొని బయటకు అయితే వచ్చేసాం. సో ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ జరిగింది నా జర్నీ టువర్డ్స్ చెన్నై ఫర్ పాస్పోర్ట్. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.